ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం చాలా తెలివైన వాళ్ళు. ఒక్కొక్కసారి మోసపోతా ఉంటాం. అదే జరిగింది ఈరోజు. నేను ఒకటే నిన్న కూడా చూశాను. చెప్పిన తప్పు చెప్పకుండా అబద్ధాలు చెప్పి మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడు. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, మీకు నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు పుట్టక మునుపటి నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పకరా, మీ నాన్న అడుగు కల్లో. మీ నాన్నే చెప్తాడు ఏం చేశానని. ఈరోజు ఒక హైదరాబాద్ నగరం భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా ఉందంటే ఎవరేశారు ఫౌండేషన్? మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ ప్రతి ఒక్క నాయకుడు కూడా, తర్వాత రాజశేఖర రెడ్డి కానీ, తర్వాత వచ్చిన నలుగురు ముఖ్యమంత్రులు నేను వేసినటువంటి ఫౌండేషన్ కొనసాగిస్తున్నారు. దాని ఫలితాలు వస్తున్నాయి. ఆ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి న్యాయం జరుగుతా ఉంది. నేనేం చేశామని అడుగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, చోటా మోటా నాయకులంతా. నేనేం చేశానో మీ ఊర్లోకి వెళ్ళి ప్రపంచం నలుమూలలు ఉండే ఐటీ ప్రొఫెషనల్స్ అడగండి, నేను ఏం చేశానో వాళ్లే చెప్తారు మీకు సమాధానం. ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు మనం చేసిన దానివల్ల మంచి ఫలితాలు వచ్చి ప్రజల జీవితాల్లో వెలుగొస్తే దానికంటే బాధ లేదు, దానికంటే ఆనందం ఉండదు. మొన్నే మీరు చూశారు, నాకు కష్టం వచ్చింది. ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, వేరే రాష్ట్రాల్లో 80 దేశాల్లో నాకు సపోర్ట్గా ముందుకొచ్చారంటే, నేను బ్రతికుండంగానే అందరూ నాకు సహకరించారంటే, నేను చేసిన పనులు నెమరు వేసుకున్నారంటే దానికంటే ఏం కావాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నా ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. 5 సంవత్సరాలు మనం అందరం కూడా బాధితులమే. నేను ఒకటే ఆలోచించాను, విభజన జరిగింది, హైదరాబాద్ నగరం తెలంగాణకి వెళ్ళింది, మనం నష్టపోయాం. నేనే అభివృద్ధి చేశాను. మళ్ళీ దీన్ని ఒక పట్టుదలగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేయాలని నేను కలలుగన్నా, ప్రణాళికలు తయారు చేశా. అదే అమరావతి, అదే పోలవరం నదుల అనుసంధానం, అదే పెట్టుబడులని తీసుకొచ్చాం. నేను అడుగుతున్న ఈ 5 సంవత్సరాల్లో బెదిరించి కబ్జాలు చేసి ఎక్కడికక్కడ తరిమేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను కూడా బాధితుడిని, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఒకే మాట చెప్తున్నా, మీరు ఎన్ని మాట్లాడినా మళ్ళా 5 కోట్ల ప్రజానీకానికి న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్రాన్ని, తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే పేదరికం లేని సమాజం, పేదవాళ్ళను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి కళ పేదరికం లేని సమాజం ఉండాలనేది. దాన్ని నిజం చేయడం, వాస్తవ రూపంలోకి తీసుకురావడం నా బాధ్యత. అందుకే చెప్తున్నా, అనునిత్యం నేను ఆలోచించేది పేదవాడి గురించి ఆలోచిస్తాను. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.